నమస్తే అండి, నేను రజా. పృథ్వీ టాక్టికల్గా గేమ్ ఆడాడు. బలిపసులు అవబోతున్నటువంటి వైసీపీ పార్టీ కార్యకర్తలు కొంతమంది. మళ్ళీ చెప్తున్నా, శృతి మించితే మీ నాయకులు కూడా వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఏదైనా క్వశ్చన్ చేయాలంటే మన పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానిలో మాత్రమే చేయాలా. అలా కాదు, నేను బూతులు మాట్లాడతా, ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేస్తా, ఫోన్ నెంబర్ దొరికింది కదా, చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు వాగుతానంటే దాని పర్యవసానాలను కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, పృథ్వీరాజ్ ఎవరైతే కమిడియన్ ఉన్నారో ఆయన తెలంగాణలో హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి తనని గత కొన్ని రోజులుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఫోన్ కాల్స్ లిస్ట్ కావచ్చు, డేటా కావచ్చు, వాయిస్ రికార్డింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా కంప్లైంట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆయనకి ఎవరైతే ఫోన్లు చేశారో వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సిచ్యువేషన్ మీ వైపు లేదు, మీకు అర్థం కావట్లా. మొన్నటిదాకా మీ గవర్నమెంట్ ఉంది, ఏదైనా చెల్లుబాటు అయ్యింది, మీకోసం మీ నాయకులు కూడా రాలేరు. ఆ విషయాన్ని గమనించండి. ఎందుకంటే అడ్డగోలుగా నోటికి వచ్చినంత ఎంత బూతులు మాట్లాడితే అంత ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు. మొన్నటి వరకు అరెస్టులు జరిగినా కానీ ఇంకా మార్పు రాకపోతే దాన్ని ఎవడు ఏం చేయలేడు. నువ్వు క్వశ్చన్ చేయడానికి ఒక విధానం ఉంది. పృథ్వీరాజ్ ఒక కామెంట్ చేసినాడు, ఆడ లెక్క ప్రకారం ఆయన వైసీపీ పేరు కూడా ఎత్తలేదు. ఆయన ఏదో 151 గోరులో 15 గోరులో 11 గోరులో ఈయన అన్నాడు. సో అది అక్కడ అయిపోయింది. దాన్ని పెద్దది చేసుకుంది మీరు. సరే, చేసినారు, టైం కోసం చూడాలిగా, చూడలా. అటాక్ చేసినారు, సోషల్ మీడియాలో బూతుల పర్వం అందుకున్నారు, ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పాస్ చేసినారు, పోస్టింగ్లు పెట్టినారండి. చెప్తే ఆశ్చర్యపోతారు, ఎంతో దుర్మార్గంగా పోస్టింగ్లు పెట్టినారు సోషల్ మీడియాలో. ఇక ఆయన్ని పర్సనల్ అబ్యూజివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసినారు. ఏకంగా ఆయన ఫోన్ నెంబర్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయించినారు. వన్స్ ఎప్పుడైతే ఆ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిందో కొంతమంది, ఇది ఉండదు కొంతమందికి. ఎందుకంటే మీకు అర్థమవుతుందో లేదో, తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ మీరు ఫోన్ చేస్తే అవతలోడు కాల్ రికార్డింగ్ చేసుకుంటాడన్న మినిమం సెన్స్ కూడా లేకపోతే ఎలా? ఫోన్ చేసి ధమ్కీలు ఇవ్వడం అంట. నేను కడప నుండి ఫోన్ చేస్తున్నా, నేను యూఎస్ నుంచి ఫోన్ చేస్తున్నా, నేను యూకే నుంచి ఫోన్ చేస్తున్నా, అమ్మ అక్క ఆలి ఎన్ని బూతులు తిట్టారో అన్ని బూతులు అయితే తిట్టారంట. సరే, తిట్టారని చెప్పేసి ఆయన సైలెంట్గా ఏమన్నాడు, అన్నీ రికార్డ్ చేసుకుని కూర్చున్నాడు. నేను ఏదో బీపీ ఎక్కువైందంట హాస్పిటల్కి వెళ్ళినాడు. అక్కడ ఎవరు తీసుకొచ్చి ఆయన మొహాన్ని మూతి పెట్టారు, మూతి ముందు మైక్ పెట్టినారు. మళ్ళీ వేసుకున్నాడు కదా గట్టిగానే. ఈ రోజున ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళినా దానికి ఒక ఉపయోగం ఉంటుంది. ఆయన డైరెక్ట్ ఎక్కడ కూడా వైసీపీ పార్టీ పేరెత్తి అటాక్ చేయలేదు. ఇప్పుడు 150 గొర్రెలు 160 గొర్రెలు అంటే మిమ్మల్ని మీరు ఆపాదించుకోవడం వల్ల ఇదంతా నష్టం. ఎస్, ఏది జరిగినప్పటికి కూడా ఆ కౌంటర్ కూడా అదే విధంగా ఉండాలి. మొత్తానికైతే ఇరుకును పడబోతున్నటువంటి కొంతమంది వైసీపీ పార్టీ కేడర్. మళ్ళీ చెప్తున్నా, నాయకులంతా బాగుంటారు, అస్తవ్యస్తం అయ్యేది మీరే. మీ కెరియర్లో మీరు జాబ్స్ ఏదైనా చేస్తూ ఉంటారు, ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు పోతాయి. పోలీస్ వన్స్ కంప్లైంట్ రైజ్ అయిందంటే, మీ ఆధార్ కార్డు మీద కంప్లైంట్ ఉందంటే కనుక మీకు ఇష్యూ అవుతుంది. క్వశ్చన్ చేయండి, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయండి. లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు మేము క్వశ్చన్ చెయ్యండి, బూతులు తిట్టొద్దు. క్వశ్చన్ చేసే విధానం ఒకటి ఉంటుంది. సూపర్ 6 అడుగుతున్నారు, అడగండి, నిలదీయండి. ఎవడొద్దన్నాడు? దానికి కౌంటర్ ఇచ్చే వాళ్ళు ఇస్తానం కదా, మేము వద్దని చెప్తాం, మీరు అడుగుతారు, జరుగుతుంది అది. అలా కాదు, నేను బూతులు తిడతా, నేను ఇష్టం వచ్చిన మార్ఫింగ్ ఫోటోలు వేస్తా, ఫోన్లు చేసి థ్రెటన్స్ ఇస్తా, భయపెడతా, అవి అక్కడ నడవు. గవర్నమెంట్ చేతిలో ఉంది, పోలీసులు వెళ్తే అక్కడ పని జరుగుతుంది. మొన్నటి వరకు మీకు ఎలా జరిగింది, ఇప్పుడు వాళ్ళకి ఎలా జరుగుతుంది. ఎవరికి అధికారంకి వస్తే వాళ్ళకి అలా పనులు జరుగుతాయి. మనకు అవేవి కూడా ఉండవన్నమాట. మనకు కొంచెం కోపం వచ్చిందంటే చాలు ముందు ఉక్రోషాన్ని చూపించుకోవాలా. టీడీపీ పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? నాయకులంతా బాగున్నారు, కార్యకర్తలే కదా ఈరోజు ఇబ్బందులు పడుతుంది. 100 మంది 120 మందిని జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ దాకా అవసరమా? ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండండి రాజకీయాలు. అది ఏ పార్టీకైనా, అది వైసీపీ అనే కాదు, టీడీపీ అయినా జనసేన అయినా. క్వశ్చన్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయండి. పేపర్లు తగలబడ్డాయి అని చెప్పినాం కదా, అంతే తప్ప అమ్మ అక్కాలి బూతులు తిట్టాలా? అవసరంలా. క్వశ్చన్ చేయడం మాత్రమే చేయాలా. నేను ఇది వైసీపీ పార్టీకనే కాదు, జనసేన అయినా టీడీపీ అయినా కేసులు పెడతారు, కోర్టుల చుట్టూ తిరిగేది మీరు, జామీన్లు కావాల్సి వస్తుంది. ఎందుకు అంత తలపోటు అవసరమా? ఈరోజు పృథ్వీరాజ్ వెళ్ళాడు, ఎంతమంది మీద కంప్లైంట్ ఇస్తాడో చూడాలి.